ఈ టైటిల్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే జగన్ బాటలోనే చంద్రబాబు కూడా అని ఈ రాజకీయ నాయకులు ఒకటి ప్రకటిస్తారు, దాన్ని అమలు చేస్తారా లేదో చెప్పరు. లేదు అమలు చేస్తామని బిల్డప్ ఇస్తారు, అమలు చేసేది లేనిది తెలియకుండానే అమలు చేసేసామని ప్రకటిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పారు. ఇప్పటికే చాలామంది చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 33,000 అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,36,000 లేదంటే 30,000 ఉద్యోగాలు కల్పించారు ప్రభుత్వ రంగంలోనే అని. అయినా కూడా ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా నోటిఫికేషన్లు ఇస్తాను, ఇవి చేయలేకపోయారు అనే ఒక అపప్రద ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నిన్న మహానాడు సక్సెస్ అయినందుకు టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్వచ్ఛందంగా ప్రజలు తరలొచ్చారు, ప్రజలు మన పాలనను అభినందిస్తున్నారు, మనం తీసుకుంటున్న నిర్ణయాల మీద సానుకూలత ఉంది, ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమం మీద మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి గతంలో లాగానే, అందుకే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా మనం నేరుగా పాల్గొంటుంది కూడా అందుకే అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇక సంక్షేమ క్యాలెండర్లు కూడా తొందరలోనే డిసైడ్ చేయబోతున్నాం మనం. కానీ సంక్షేమ క్యాలెండర్ ఏమిటి? రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక స్కీమ్ అందేలాగా ఏదో క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పారట. రూపొందిస్తారు, కానీ దాన్ని అమలు చేసేది ఎప్పుడు? మరి అమలు చేసే తేదీ కూడా ప్రకటిస్తాం అంటారా? అది కాదు కదా. ఇప్పుడు ఆయన కూడా అదే కదా చేసింది. ఎవరికైనా కాల్తే కాలనీ, ఇది వాస్తవం కాదా? ఎవరికైనా సరే క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పడము, మీరు సంక్షేమ పథకాలు ఇస్తామంటే అడ్డుపడింది ఎవరు? దీనికి మళ్ళీ పెద్ద క్యాలెండర్ ఒకటే. అంటే ప్రతి ఏటా జూన్ 12వ తారీఖున ఒక క్యాలెండర్ ప్రకటిస్తాము, దాన్ని అమలు చేసే తర్వాత చెప్తాము, అమలు చేసిన తర్వాత ఏమేమి అమలు చేసామో మళ్ళీ చెప్తాము. ఇలా ఉంటుందా? మీరు ఇచ్చేదాన్ని ఇచ్చేసేయచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం ఏమి సంక్షేమ క్యాలెండర్లను ఏమి అమలు చేయట్లేదు కదా ఎక్కడ కూడా. ఇవ్వాలనుకుంది ప్రకటిస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అవి ఎంతవరకు ఎంతమందికి చేరుతున్నాయి అనేది పక్కన పెడితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది, లేదంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది, ఏదైనా కానివ్వండి, ఎవరైతే ఆ పలానా స్కీములో మనం ఎంపిక చేస్తాం వాళ్ళందరూ బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా, ఇదివరకు రోజుల్లా కాదు. కాబట్టి మనం ప్రకటనలు పబ్లిసిటీకి ఇచ్చే అంటే పటాటోపం తగ్గించుకొని నిజంగా పనిచేస్తే చాలు కదా. పైగా మీరు ప్రత్యేకించి ప్రకటనలు కూడా ఇవ్వక్కర్లా, మన పత్రికలు ఉన్నాయి కదా, మీరు ఇంత చేస్తే అంత చేశారని చెప్పడానికి. ఆయన జయప్రకాష్ నారాయణ గారు చెప్తుంటారు కదా, తాటికాయ అంత తీసుకొని మాకు వేపకాయ అంత ఇస్తున్నారు అని. అట్లనే మీరు వేపకాయ అంత చేస్తే తాటికాయ అంత అక్షరాలతో వేస్తారు కదా. అందుకే నాకు అనిపించింది అన్నమాట ఆయన బాటలోనే ఈయన. కొంతమంది ఏమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారండి, ఫలితం ఎలా ఉందండి. నిజమే, ఫలితాలను బట్టి డ్యాన్స్ ఎప్పుడూ చేయకూడదు. అందుకనే పథకాల అమలు తీరు మీద చెప్పడం. మీరు నాకు చాలామంది చెప్తూ ఉంటారు, యూట్యూబ్లో చూడండి మీరు, ఎంత జోక్గా తయారైందంటే సంక్షేమ పథకాలు అనే పదం ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒక పెన్షన్స్ తప్పితే ఇంక ఏమి ఇస్తున్నారని వాటి మీద ప్రచారం చేయాలి, మళ్ళీ ఇంకో క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఈ విమర్శలు మీరు నిజంగానే ఒక క్యాలెండర్ ఇచ్చి వాటిని అమలు చేసేదాకా సాగుతాయి. వాటిని మేము సహించలేమంటే కుదరదు కదా.